ఈదగాలి పంచాయతీలోని కొత్త గిరిజన కాలనీ 50 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఎందోటి నాగరాజు ఈరోజు ఉదయం 6 గంటలకి ఏదైతే బర్రెలు తోలుకొచ్చుకునే దానికి వెళ్ళి ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడి ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఆ విషయం తెలిసిన వెంటనే స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నగారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా అడిగి ఏం జరిగింది ఏంటనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంతో పాటు ఏదైతే గత 5 సంవత్సరాల పాటు అధికార మదంతో దోపిడీ చేసి పేదల యొక్క భూములు తీసుకొని కనీసం 15 నుంచి 20 అడుగుల లోతు వరకు కూడా కాలనీల ఎమ్మడే గ్రావెల్ని అక్రమంగా తరలించి ఈరోజు ఆ గుంటలు చూస్తే కానీ ఒక మనిషి పడితే బతికి బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఒక మూగజీవం పడితే బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిన్నటి రోజు కూడా ఈ గుంటలను పరిశీలించి మేము ప్రభుత్వ పరంగా ఏదో ఒక విధంగా చేసే విధంగా అడుగులు ముందుకు వేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. అయితే ఎవరైనా సరే గతంలో 5 సంవత్సరాల పాటు అమాయకులైన గిరిజన కాలనీల వెంట వాళ్ళ భూములు తీసుకొని అక్రమంగా అన్యాయంగా అంతంత పెద్ద గుంటలు పెట్టి కనీసం వాటికి రక్షణ వలయాలను కూడా వేయకుండా గాలికి వదిలేశారు. అంటే మనం ఏం మాట్లాడాలనంటే 5 సంవత్సరాల పాటు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని చండ శాసనుడిగా శాసించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నీ ధనదాహానికి ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. ఆ ప్రాణం తీసుకొచ్చి తిరిగి ఇవ్వలేరు, కనీసం ఆ గుంటలను పొడచలేరు. నీ పాపాలలో నువ్వు దోచుకున్న దాంట్లో ఒక 10 రూపాయలన్నా పెట్టి ఆ చుట్టూ రక్షణ వలయాలను ఏర్పాటు చేస్తే బాగుండేది. నిజంగా ఆ కుటుంబం ఆ తండ్రిని కోల్పోవడం, ఆయనే ఆ కుటుంబానికి దిక్కన్నట్టుగా ఆ బిడ్డలు, ఆ కుటుంబం పేద కుటుంబం మీ ఇళ్ళ చుట్టూ మీ పొలాల చుట్టూ ఈ విధంగా చేసుకుంటారా? ఒకసారి ఆలోచించండి. భవనాలలో కరోనా హౌసులు కట్టుకొని మీ సంపాదన కోసం, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం ఈ విధంగా పచ్చని పల్లెల్ని దోచుకొని ఈరోజు కూటమి ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా చూస్తుంటే గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ గుంటలని కొలతలేసి కూడా ఆ రోజు చెప్పాం. గనుల శాఖ నిద్రపోతూ ఉంది, ఒకసారి వచ్చి చూడండి అయ్యా, అన్యాయంగా అక్రమంగా అమాయకులు బలైపోతారు, పసిబిడ్డలు వృద్ధులు బలైపోతారు, మూగజీవాలు బలైపోతాయని చెప్పి అనేక సందర్భాల్లో కూడా చెప్పాం. కానీ ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత